ఇంకా 24 గంటల్లో నాకు ఎగ్జామ్ ఉంది. కానీ ఏం పర్లేదు, ఈరోజు మొత్తం కూర్చొని నా సిలబస్ మొత్తం అయిపోగొడతా. ఏం భాషరా ఇది? ఏం రాసినవరా నువ్వు నోట్స్లో? చెత్త చెదారం. అసలు క్లాస్లో నోట్స్ చక్కగా రాయడం రాదా కృష్ణ నీకు? మరేం పర్లేదు, నేను ప్రతిరోజు క్లాస్కి వెళ్ళాను. 100% అటెండెన్స్ నాది. సో గ్యారంటీగా నాకు ఏదో ఒక్క వర్డ్ అయితే గుర్తే అని ఉంటుంది. దాన్ని పట్టుకొని లాంగ్ ఆన్సర్ మొత్తం నింపేస్తా. కరెక్టే కదా కృష్ణ? గుర్తుంది కదా? గుర్తుంది కదా? మరేం పర్లేదు కృష్ణ, ఏం పర్లేదు. నీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది. ప్రతి ఒక్క పేజ్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క లైన్ చదివితే ఎగ్జామ్ సమయంలో ఫ్రెండ్ కాల్ చేస్తే అస్సలు లేపకూడదు, కట్ చేస్తా. ఎక్కడున్నా మనం? చదివితే మళ్ళీ కట్ చేస్తాం. చదివితే నువ్వు చచ్చిపోయినా, నీ కుక్క చచ్చిపోయినా, లేదు నీ ఇల్లు మొత్తం కాలిపోతున్నా. ఎందుకు కట్ చేసినా కాల్ చేస్తున్నావు? అరే నేను చెప్పేది ఒకసారి విను. మన మొత్తం స్క్వాడ్ వస్తుంది. స్క్వాడా? ఏం స్క్వాడు? అరే మనం మొత్తం ఫ్రీ ఫైర్ స్క్వాడ్ మొత్తం వచ్చి ఈరోజు ఆడదామంటున్నారు. నువ్వు కూడా చేశారనా? నాకు ఎగ్జామ్ ఉంది, నేను రా. కాల్ కట్ చేసిండు. అయితే నేను ఆడను. నేనేం ఫ్రీ ఫైర్ అడిక్ట్ని కాదు అందరిలాగా. అస్సలు ఆడను. నేను చదువుకుంటా. నేను అరే ఏం చూస్తున్నారు? ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క 5 నిమిషాలు ఆడితే కాదులే. 5 నిమిషాలే నేను ఆడేది, అంతకని ఎక్కువేం ఆడను. చూసారా, 9:55 స్టార్ట్ చేసిన, ఇప్పుడు 10 అయింది. PM 10 PM అప్పుడే 10 PM అవడం ఏంట్రా అయ్యా? ఏం పర్లేదు కృష్ణ, ఏం పర్లేదు. ఇంకా నీకు రాత్రి మొత్తం ఉంది. ఈరోజు అసలు పండుకోకుండా చదివితే మొత్తం సిలబస్ అయిపోగొట్టచ్చు. అసలు పండుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు పండుకోకపోతే ఏం కాదు. ఈరోజు నైట్ మొత్తం కష్టపడి నేను చదువుతాను. 5 minutes later. గుడ్ మార్నింగ్ కృష్ణ. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు నా పని అయిపోయింది. ఏం చదవలే, ఏం రాయలే అంటే ఎగ్జామ్లో. నా పని అయితే అయిపోయింది. కానీ మీరు ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏ కృష్ణ, నాన్న ఈరోజు ఎగ్జామ్కి బాగానే ప్రిపేర్ అయ్యావు కదా? అవునా అన్న?